శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయాన్ని, ఆ దేవాలయం యొక్క విశిష్టాలను తెలుసుకుందాం. నా ఈ యాత్ర కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో ప్రారంభమై కాంచీపురం శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయం వరకు కొనసాగింది. ఈ యాత్రలో నా అనుభవాలు, నేను దర్శించినటువంటి దేవాలయాల యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఉదయాన్నే శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దర్శనం చేసుకొని పక్కనే ఉన్న మణికంఠేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శనం చేసుకొని అక్కడి నుండి మోక్షపురి అయినటువంటి శ్రీ కాంచీపురానికి చేరుకున్నాను. ఇదే శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయం. అమ్మవారి గర్భాలయానికి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం, అదేవిధంగా బలిపీఠం. ఈ ధ్వజస్తంభం స్వర్ణ తాపడంతో ఎంతో శోభాయమానంగా, ఎంతో అందంగా వెలుగులు కక్కుతూ వచ్చిన ప్రతి భక్తుల మనసులో భక్తి భావనలు నింపుతూ ఉంటుంది. ఆ ఎదురుగానే ఒక సింహం, అమ్మవారి వాహనం. ఈ బలిపీఠం మీద ప్రతిరోజు అమ్మవారికి నివేదన జరిగిన తరువాత ఆ బలి అన్నాన్ని ఇక్కడ సమర్పిస్తారు. ఇది అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి మంటపం. ఇది సాయంత్రం 5 గంటల సమయంలో తీసినటువంటి వీడియో. ఇప్పుడిప్పుడే ఆదిత్యుడు పడమర కొండల్లోకి చేరి అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఇది అమ్మవారి దేవాలయానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదక్షిణా మార్గం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎన్నో చిలుకలు తిరుగుతూ ఉంటాయి. ఇదిగో ఇదే అమ్మవారి దేవాలయానికి వెనకాతల ఉన్నటువంటి కోనేరు. దీన్ని పంచగంగా అని కూడా పిలుస్తారు. ఇందులో మనం స్నానాదులు చేయడానికి వీలైతే లేదు, కానీ కేవలం దర్శనం మాత్రం చేసుకోవచ్చు. ఎందుకంటే అవకాశం ఇస్తే మనం ఆ అవకాశాన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటామో అక్కడ వారికి తెలుసు, కాబట్టి మనకు అవకాశం ఇవ్వడం లేదు. ఇదిగోండి, ఇదే అమ్మవారి దేవాలయం వెనకాతల నుండి వ్యూ. కోనేరు, అందులో ఒక 4 ఫౌంటైన్స్, మధ్యలో ఒక చిన్ని గోపురం. ఇదిగోండి, ఇది అమ్మవారి దేవాలయం. అమ్మవారి గర్భాలయానికి స్వర్ణ తాపడం చేసి ఉంటుంది. శ్రీ చంద్రశేఖర పరమాచార్యుల వారు నడిచే శంకరులుగా పేరుగాంచిన ఆ మహాస్వామి అమ్మవారి దేవాలయానికి స్వర్ణ తాపడం చేయించారు. ఒక్కసారి ఆ గోపురాన్ని చూడగానే అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అనే శ్లోకం శ్రీ పోతనమాత్యులు భాగవతంలో రచించినటువంటి ఈ శ్లోకం మన మనసులోకి తడుతుంది.
అమ్మా అమ్మలగన్నాయమ్మ, ఓ ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఇంతమందికి అమ్మవే, ఇంతమందికి అమ్మవైతే నాకు కూడా అమ్మవే కదా. మరి నీ బిడ్డ దారి తప్పుతున్నాడే, వాడిని చక్కదిద్దుకుందామని నీకు ఎప్పుడు అనిపించలేదా అమ్మా అనని కళ్ళ వెమ్మట నీళ్లు కారిపోయేలాగా ఆ అమ్మవారి దగ్గర కూర్చొని ఏడ్చి, కనీసం ఇప్పటికైనా నన్ను నీ పాదాల దగ్గరికి చేర్చుకోమ్మా అనని అమ్మవారికి ఒక విన్నపం చెప్పి అలా దేవాలయం చుట్టూ తిరగడానికి మళ్ళీ నా ప్రయాణం ప్రారంభించాను. ఈ పక్కనే ఉన్నటువంటి ఈ చిన్ని గోపురం ఏదైతే ఉందో బంగారు తాపడం చేసి, అది శ్రీ ఆదిశంకర మహాస్వాముల వారి దేవాలయం. కొన్ని కథనాల ప్రకారం ఆదిశంకర భగవత్పాదులు ఆయన నిర్యాణం జరిగేటప్పుడు శంబల అనే గ్రామానికి వెళ్ళిపోయారని కొన్ని కథనాలు, అదేవిధంగా ఆయన కాంచీపురానికి వచ్చి ఇక్కడే సజీవ సమాధి అయ్యారు అని ఇంకొన్ని కథనాలు చెప్తున్నారు. ఈ రెండవ కథనం ప్రకారం స్వామివారి అధిష్టానం ఆ దేవాలయంలోనే ఉంది. ఇది అమ్మవారి ఉత్తరం వైపు ఉన్నటువంటి ప్రాకారం గోపురం. ఇదిగోండి, ఇదే ఒక ఉత్సవ మండపం లాంటిది. ఎంతో శిల్పకళతో ఎంతో శోభాయమానంగా ఉంటుంది. మనకి ఇందులోకి అనుమతి అయితే లేదు, కానీ దూరం నుంచి మాత్రం దర్శించవచ్చు. ప్రాచీన శిల్ప విద్య అంటే అభిమానం మక్కువ కలిగిన వారికి ఈ మండపం ఎంతగానో నచ్చుతుంది. ఇది అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి మారేడు వృక్షం. దీన్ని కూడా బ్రతకనివ్వడం లేదని చెప్పేసి దాని చుట్టూ ఒక చిన్న ఫెన్స్ లాగా ఏర్పాటు చేశారు. ఇది అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి ఒక బావి. నేను కాంచీపురంలో మొత్తం 2 రోజుల పాటు నివసించడం జరిగింది. మొదటి రోజున అమ్మవారి దేవాలయం, కామకోటి పీఠం, అదేవిధంగా వైకుంఠ పెరుమాళ్, వరదరాజ పెరుమాళ్ యొక్క దర్శనం చేసుకున్నాను. మళ్ళీ రెండవ రోజు ఏకాంబరేశ్వర స్వామివారి దేవాలయం, అదేవిధంగా మళ్ళీ అమ్మవారి దేవాలయం, కామకోటి పీఠం, మణిమండపం ఇవన్నీ దర్శించుకోవడం జరిగినది. రెండవ రోజు దర్శనం అయిన తర్వాత ఇక్కడ దుర్గామాత యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం కోసం వచ్చాను. ఈ దేవాలయం కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెనకాతల పంచగంగకి పక్కగా ఉంటుంది. కామాక్షి అమ్మవారి దేవాలయాన్ని మొదటగా శ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రతిష్ఠించడం జరిగినది. దానికి వెనకాతల
ఎంతో పెద్ద పురాణ కథనమే ఉంది. ఆ కథనమంతా చెప్పుకునే అంత సమయం మనకైతే లేదు, కానీ శంకర భగవత్పాదులు ప్రతిష్ఠించారు అని అంటేనే ఈ దేవాలయానికి ఎంత గొప్ప శక్తి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అమ్మవారి విగ్రహాన్ని మళ్ళీ శ్రీ కామకోటి పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ చంద్రశేఖర పరమాచార్యుల వారు పునఃప్రతిష్ఠించి కుంభాభిషేకం చేసి అమ్మవారి గర్భాలయానికి స్వర్ణ తాపడం చేయించారు. ఇంత గొప్ప క్షేత్రమైనటువంటి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయాన్ని మీరు కూడా దర్శించుకోండి. ఎన్నిసార్లు చూపించినా మళ్ళీ ఇంకొకసారి చూపించాలి అనే అంత బాగుందండి ఈ మండపం. మీరు కూడా ఖచ్చితంగా కాంచీపురానికి వెళ్ళినప్పుడు ఈ మండపాన్ని మాత్రం దర్శించుకోవడం ఏమాత్రం మర్చిపోవద్దు. ఇక అమ్మ, నేను వెళ్ళొస్తానమ్మా, మళ్ళా వీలైనంత త్వరగా నీ పాదాల దగ్గరికి మళ్ళీ పిలువమ్మా, నన్ను మర్చిపోకే, అయినా పిల్లలను నువ్వు ఎందుకు మర్చిపోతావులే అని చెప్పి అమ్మవారికి ఒకసారి జ్ఞాపకం చేసి అక్కడి నుండి బయలుదేరాను. మీరు కూడా కనీసం ఒక్కసారైనా మీ జీవితంలో కంచి కామాక్షి అమ్మవారి దేవాలయాన్ని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.